తెలిసినంత వరకు ఈ దేశ చరిత్రలో ఎక్కడా నాకు వెళ్ళలేదు కనలేదు. ఇస్తుందంటే అది ఎంత ఉన్నతమైన. తరువాత సముద్ర పరిషత్ చైర్మన్ కోరుతున్నాను. అలంకరించిన పెద్దలందరికీ చేస్తున్నది గత కొన్ని 2 దశాబ్దాలుగా చూస్తాం. ఆఫీస్లో తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం అది చైర్మన్ శ్రీ వీమూరి వెంకట్రావు గారిని ప్రశంసా పత్రాన్ని ప్రముఖ రంగస్థల నటులు దర్శకులు ఎస్కే మిశ్రా గారికి నాటక సినీ రంగాలలో తమకంటూ ఒక ముద్ర వేసి ప్రేక్షకులను ఆనందపరుస్తూ నాటక సినీ విలీనాకాశంలో వెలుగొందుతూ సహకళాకారులకు సహాయం సహకారాలను అందిస్తూ కళామంతటికి సేవ చేస్తున్న మీకు స్వర్గీయ కీర్తిశేషు జి రాధాకృష్ణమూర్తి స్మారక పురస్కారాన్ని సముద్ర మీకు సగనంగా సమర్పిస్తుంది. సముద్ర కళానికేతన్ విజయవాడ. ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वं नोतिभिः सीदसादनं शतन्येव शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतद्दीर्घमायुः मरुतैनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतद्दीर्घमायुः आयुर्दान्ते हविषोदिषाणो भृतप्रदीप भृतयोनिरेभि भृतं पीतामभृजारुगव्यं पिदेवमभिरक्षतादिवं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्विभवेद्रागते यस्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति यौधेन देवं वेद आकल्याण्या तदुवा तदुवा कल्याण्या कल्याणी तदुवा कल्याणी तदुवा तदुवा कल्याणी कल्याणी तदुवा शोभमाने शोभमाने तदुवा कल्याणी कल्याणी तदुवा शोभमाने तदुवा शोभमाने शोभमाने तदुवा तदुवा शोभमाने रयुं रयुं शोभमाने तदुवा तदुवा शोभमाने रयुं शोभमाने रयुं रयुं शोभमाने शोभमाने रयुं पुत्रान् पुत्रान् रयुं शोभमाने शोभमाने रयुं पुत्रान् रयुं पुत्रान् पुत्रान् रयुं रयुं पुत्रान् सततं सततं पुत्रान् रयुं रयुं पुत्रान् सततं पुत्रान् सततं सततं पुत्रान् पुत्रान् सततं दीर्घं दीर्घगो सततं पुत्रान् पुत्रान् सततं दीर्घौ सततं दीर्घं दीर्घगो सततं सततं दीर्घमायुराग दीर्घगो सततं सततं दीर्घमायुः दीर्घमायुरागि शतमैश्वर्यं भवति शतमिति शतदीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शोभन कल्याणः अलवेन्द्रनाथी समेत वेंकटेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु दुर्गामल्लेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्धिरस्तु. మిశ్రా గారు స్పందన తెలియజేస్తారు. ఈ రోజుల్లో నాటకం అనేది ఈ జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. సినిమా డిజిటల్ మీడియా అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నాటకం యొక్క గొప్పతనం తెలుసుకోవాల్సిన అవసరం పాత జనరేషన్ కంటే ఎక్కువ మా జనరేషన్కి ఉందండి. ఎందుకంటే మీరు జీవితాన్ని కళ్ళారా చూశారు, మేము జీవితాన్ని కేవలం ఫోనుల్లోనే చూస్తున్నాం. కాబట్టి జీవితం గురించి అద్దం పట్టినట్టు చూపించే ఒక వేదిక నాటకం అని నా భావన. అటువంటి నాటకాన్ని మీ జనరేషన్ కంటే ఎక్కువ తెలుసుకోవాల్సింది మేము.
ఎందుకంటే జీవితం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మీ అందరికంటే ఎక్కువ ఉన్నది మా జనరేషన్కి. కాబట్టి ఇన్నాళ్ళుగా ఈ కళని ప్రోత్సహిస్తూ ఈ కళని ఇన్ని తరాల పాటు 16వ శతాబ్దంలో ప్రారంభమైంది ఈ నాటకం. ఇప్పుడు అప్పుడు కాదు, 2024 కూడా ఇంత ఆదరణను పెంచుతూ ఇంత ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చుంటాయండి. ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టడం ఎవరైనా పెడతారు. ఒక ఆర్గనైజేషన్ 4-5 ఏళ్ళు నడపడం అంటేనే వాళ్ళకి మా దాదాపు చుక్కలు కనిపించడం అంటాయి కదా, అలాంటి 51 సంవత్సరాలు నడపడం అనేది నాకు తెలిసి విజయం అనేది చాలా చిన్న మాట. ఒక్కసారి అందరూ గట్టిగా కొంచెం సేపటి తర్వాత పళ్ళకి పని చెప్తారు, ఇప్పుడు చేతులకు పని చెప్పాలి. సో ఇందులో ప్రారంభం నుండి ఈనాటికి కూడా సుమధుర కళానికేతన్ని నడుపుతున్న పెద్దలు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్న కళాభిమానులు, దానిలో ఉన్న కళాకారులు అందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఎన్నో గొంతులు, అనేక చేతులు, కష్టపడి ఇష్టపడి పనిచేసే సృజనాత్మకమైన మనసులు కలిసి సృష్టించే ఒక కళ పేరే నాటకం. ఆ నాటకం కోసం తమ జీవితాలని కూడా త్యాగం చేసి ఇన్నాళ్ళుగా వాళ్ళ కళా పాండిత్యంతో కానివ్వండి, వారి అనుభవంతో కానివ్వండి, ఈ జనరేషన్కి కూడా ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైం నుంచి ఈ రోజుకు కూడా ఈ నాటకాన్ని బ్రతికిస్తున్న ఎందరో కళాకారులందరికీ పేరు పేరున నమస్కారం. అదేవిధంగా అంతే ప్రాధాన్యత, కళాకారులకు ఎంత ప్రాధాన్యత ఉందో నా భావన అయితే కళాభిమానులకు కూడా అంతే భావన. ఎందుకంటే వారు ఆ కళని నడిపించాలంటే మీ చప్పట్లే వారికి ఎనర్జీ. కారు నడవాలంటే పెట్రోల్ ఎంత అవసరమో ఒక కళాకారులకి చప్పట్లు కూడా అంతే అవసరం. అటువంటి చప్పట్లని ఇన్నాళ్ళుగా నిర్విరామంగా వారికి అందిస్తూ ఈ కళను ప్రోత్సహిస్తున్న మీలాంటి వారికి, అదేవిధంగా సుమధుర కళానికేతన్ వంటి సంస్థలన్నిటికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరం ఈరోజు తెలుగు సినిమాకి ఆస్కార్ వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. తెలుగు సినిమా పుట్టింది కూడా నాటకం నుంచి. తెలుగు సినిమాకి ఆస్కార్ వచ్చిందంటే నాటకానికి కూడా ఆస్కార్ వచ్చినట్టే, నాటకానికి కూడా అంతటి గుర్తింపు వచ్చినట్టే అని నాటక రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకోవాలి. మనమందరం ముఖ్యంగా తెలుగు నాటకం గురించి మాట్లాడితే, నాటకం అనేది భారతదేశం మొత్తంలో ఉన్నప్పటికీ తెలుగు నాటకానికి మాత్రం చాలా గొప్ప గుర్తింపు ఉంది, చాలా గొప్ప ఈ పేరు కూడా ఉందండి. ఎందుకు అంటే తెలుగు నాటకం అంటే కేవలం వినోదం మాత్రమే కాదు. తెలుగు నాటకం ద్వారా మనం ఈరోజు సమాజానికి ఎంతో మేలు చేకూర్చే కొన్ని నాటకాలను మనం కన్యాశుల్కం వంటి నాటకాలను చేసాం. ఈరోజు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లు ఫోటోషాప్లో వచ్చినాయి, కానీ ఒకప్పుడు రాముడు అంటే ఎలా ఉంటారో, కృష్ణుడు అంటే ఎలా ఉంటారో చూపించింది మనకి పౌరాణిక నాటకాలు. చరిత్ర అంటే ఏంటో తెలియజేసింది చారిత్రక నాటకాలు. అదేవిధంగా మనకి సమాజంలో ఎంతో మేలు చేకూర్చేలా చేసింది సామాజిక నాటకాలు. కన్యాశుల్కం, వరవిక్రయం, మా భూమి, ఇటువంటి గొప్ప గొప్ప నాటకాలు సమాజం పైన ఎంత ప్రేరేపితం చేశాయో నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా ప్రజల్ని ఉద్యమాల వైపు నడపడానికి, ఆ రోజు స్వతంత్రోద్యమం టైంలో కూడా ప్రజల్ని ఉద్యమాల వైపు నడపడానికి తోడ్పడింది కూడా నాటకాలే. కాబట్టి ఇటువంటి నాటకాలు, అందులో ముఖ్యంగా తెలుగు నాటకాలకి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందండి. ఇందులో కూడా పద్మశ్రీలు, పద్మ అవార్డు గ్రహీతలు ఎంతోమంది మన రాష్ట్రంలో ఉన్నారు, కానీ వారికి రావాల్సినంత గుర్తింపు లేదు. ఒక పద్మ అవార్డు దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు గ్రహించిన నాటక కళాకారులు మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నప్పటికీ వారికి తగిన గుర్తింపు రాలేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి నేను ఈ కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా తీసుకున్న తర్వాత మొదటి ప్రాధాన్యతగా దాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెనాలి రామకృష్ణ, శ్రీశ్రీ వంటి ఎంతో గొప్ప గొప్ప మహానుభావులను కూడా ఈ దేశానికి అందించింది కూడా మన నాటక రంగమే. దీనికోసం నిర్విరామంగా పనిచేస్తున్న ఎందరో కళాకారులు, రచయితలు, సంగీత దర్శకులు అందరికీ కూడా అంటే ఈ రోజుకి ఈ నాటకాన్ని అధునాతన చేరుస్తూ ఆ నాటకం కోసం కష్టపడుతున్న వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత డిజిటల్ మీడియాలు వచ్చినా నాటక రంగానికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. ఇది నేను ప్రతి చోట ఎందుకు చెప్తానంటే,
నాటక రంగం గురించి ఇప్పుడే మీరు అంటున్నారు, మాకు ఇక్కడ జనాలు తక్కువ మంది కనిపించారు, నాకు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎందుకో చెప్పనా? మీరు ఒక సినిమా థియేటర్కి వెళ్ళండి, ఇదే విధంగా సినిమా థియేటర్లో ఇంతమంది ఉంటే మీరన్న మాటను నేను ఒప్పుకుంటాను. మీరన్న సినిమాలకి డిజిటల్ మీడియా కన్నా ప్రాధాన్యత ఇప్పటికీ నాటక రంగానికే ఉంది. ఇంతమంది జనాలు వాళ్ళ పనులు పక్కన పెట్టి మీరందరూ కూడా, మీరు ఇందాక అన్నట్టు బ్యాంకర్స్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, కాకపోతే మా మహిళలు కొంచెం రిజర్వేషన్లో తక్కువ మంది ఉన్నారు. నెక్స్ట్ టైం మేము కూడా ఒక సైడ్ మొత్తం నింపేస్తాం. అయినప్పటికీ వారి పనులు పక్కన పెట్టి నాటక రంగాన్ని గౌరవించి ఇక్కడ వరకు వచ్చారు ఇంతమంది అంటే దీన్ని నేను విజయం అనే చెప్తాను. నాటక రంగానికి ప్రాధాన్యత తగ్గలేదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలకు కూడా వారి థియేటర్ల వరకు జనాలను రప్పించడానికి ఇంకొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు నాటక రంగానికి డబ్బు ఎదురిచ్చి మనకి ప్రాధాన్యత కల్పిస్తున్నారని. ఇంతకంటే విజయం ఏముందండి? కాబట్టి నాటక రంగానికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, నాటకం బ్రతికింది కానీ బట్ట కట్టలేదు. కాబట్టి ఈరోజు ఏ కళ అయినా ఆ కళ బ్రతకాలి అంటే ఆ కళ పైన ఆధారపడి జీవించగలిగే వాళ్ళు ఉంటారు. ఈరోజు నాటక రంగంలో ఆ పరిస్థితి కొంచెం తక్కువే. ఉదర పోషణకి నాటకం ఈరోజు పనికి రావట్లేదు. ఎందరో కళాకారులు కేవలం వాళ్ళకి కప్పిన శాల్వాలతోనో, వారికి వచ్చిన మొమెంటోలతోనో, వారికి వచ్చిన చప్పట్లతోనో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకున్న మాట వాస్తవం. అది మనం ఒప్పుకోవాలి. అందుకే నేను అన్నాను, నాటకానికి ఇప్పటికీ ప్రాధాన్యత ఉంది కానీ అది బ్రతికింది కానీ అది బట్ట కట్టలేదు. కాబట్టి దీని గురించి మనం ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించాలి. దీనికి ప్రాధాన్యత ఉండి కూడా దీనికి సంపాదన చేకూర్చేలాగా మనం ఎటువంటి మెజర్స్ తీసుకోవాలో కూడా ఆలోచించాలి. ఈరోజు మన తరహాలోనే నాటక రంగం అనేది కర్ణాటకలో విస్తృతంగా ఉంది, మహారాష్ట్రలో విస్తృతంగా ఉంది. అక్కడ కూడా నాటకానికి విశేషమైన ఆదరణతో పాటు వారు డబ్బు కూడా సంపాదించగలుగుతున్నారు. తెలుగు నాటక కళాభిమానులు, కళాకారులు, నిపుణులు అందరూ కూడా చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఇందాక చెప్పినట్టుగా హాస్య నాటకాలు ముఖ్యంగా చూస్తే జబర్దస్త్ కూడా ఒక హాస్య నాటకమే. కేవలం అది టీవీలో ప్రచురితం అవుతుంది, మిగతావి అవ్వవు అంతే. ఈరోజు జబర్దస్త్ చూసి ఎందరో రోగాలు తగ్గినాయని మనం అందరం విన్నాం కదా. హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జబర్దస్త్ చూస్తున్నాం మేము అని అంటున్నారు, అది కూడా నాటికే. కాబట్టి వాళ్ళు డిజిటల్ మీడియాని ఎంచుకున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూడద్దు, సోషల్ మీడియా ద్వారా ఈ నాటికని ఎలాగ ప్రమోట్ చేయగలం అన్నది చూద్దాం. ఈ జనరేషన్కి అత్యంత చేరువయ్యేటట్టు ఎలా చేయగలం అన్నది కూడా మనం చూద్దాం. డిజిటల్ మీడియాని, టెక్నాలజీని వాడి ఇది ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళగలమో చూద్దాం. ఈనాటి సమస్యలని మనం అడ్రస్ చేస్తూ ఎలాగ మనం ఈ జనరేషన్కి దగ్గర చేయగలమో, మన మూలాలను వదలకుండా, నాటక రంగ మూలాలని వదలకుండా ఈనాటి అధునాతనం చేరుస్తూ ఎలాగ నాటకాన్ని అభివృద్ధి చేయగలమో ఇందులో ఉన్న పెద్దలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని, ఖచ్చితంగా ప్రభుత్వం మీకు దానికి తగ్గ సహకారం అందిస్తుందని నా తరపున తెలియజేస్తూ, ఈరోజు సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. 3 సినిమాల్లో ఏది హిట్ అయిందో తెలుసా? పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా చెప్పగలుగుతారా? ఏం సినిమా అండి? సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది. 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నామే ఎందుకు హిట్ అయింది? అది కాబట్టి కామెడీ అనేది ఈరోజు జనాలకు అద్భుతంగా నచ్చుతుంది. అటువంటి హాస్య నాటకాలను 27 సంవత్సరాలుగా మీరు తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని డిజిటలైజ్ చేసి ఇంకా ఈ జనరేషన్కి చేరువయ్యేటట్టు ఏం చేయగలరో ఒకసారి ఆలోచన చేయాలని తెలియజేస్తూ, ప్రభుత్వం తరఫున మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా కొంత కళాకారులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కళాకారులు ఈ 5 ఏళ్ళుగా కళాకారులు నిజం చెప్పాలంటే నాటక రంగంలో కంటే కూడా న్యూస్ ఛానళ్ళల్లో కొంత ఎక్కువ అవ్వడం వల్ల కళాకారులు కొంత మరుగున పడ్డారు. అందుకే ఈరోజు మేము ఖచ్చితంగా దీన్ని ప్రాధాన్యతగా తీసుకుంటాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చింది కూడా ఒక కళాకారుడు. ఆయనే నందమూరి తారక రామారావు గారు. ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండి కళాకారుల కష్ట నష్టాలు తెలుసుకున్న వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని ముందుకొచ్చి
ఈ రాష్ట్రం కోసం కూటమిలో భాగస్వామ్యం అయిన వ్యక్తి కూడా ఒక కళాకారుడే. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వారితో పాటు కళలన్నా నాటకాలన్నా ఎంతో మక్కువ ఉన్న కందుల దుర్గేష్ గారు ఈరోజు మనకి సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా ఉండడమే కాకుండా 18 నంది అవార్డులు గ్రహించిన వ్యక్తి. ఈరోజు గుమ్మడి గోపాలకృష్ణ గారు నాటక అకాడమీ చైర్మన్గా ఉండటంతో పాటు నాకు కళల పట్ల ఎంతో మక్కువ ఉంది. కళాకారులని ఖచ్చితంగా గుర్తించి వారికి తగ్గ సహకారం అందించాలి అనే ఒక తపన ఉన్న నేను ఈరోజు కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా ఉండడం ద్వారా ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటాను. ఇందాక చెప్పినట్టుగా కళలు చాలా ఇంపార్టెంట్. అందులోనూ నాటకం అనేది మన జీవితానికి అర్థం పట్టేటువంటి ఒక ఇది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తానని తెలియజేస్తూ, ఖచ్చితంగా మన తెలుగు నాటకం అనేది రానున్న 5 ఏళ్లలో దేశంలో నాటకం అంటే తెలుగు నాటకం అన్నట్టుగా నంది పురస్కారాలతో పాటు మనం ఖచ్చితంగా పద్మ పురస్కారాలు మరింత గెలుచుకునేటట్టుగా మేము తోడ్పడతామని తెలియజేస్తూ జై తెలుగు తల్లి. నేను పెద్దగా మాట్లాడలేదు కానీ మాట్లాడడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. ఎందుకంటే అంతకుముందు అంటే ఇలాంటి పరిషత్తుల్లో ముందు సభలు ఏర్పాటు చేస్తే మేకపులు వేసుకొని మేము తిట్టుకునేవాళ్ళం. మీరు ఎప్పుడు పూర్తి చేస్తారా అని. అలాగా ఇప్పుడు మేము వీళ్ళందరూ మాట్లాడుతుంటే వెనకాతల వాళ్ళు అనుకుంటూ ఉంటారని నేను అనుకుంటున్నాను. అంచేత నేను ఎక్కువగా మాట్లాడాను. అయితే ఒక్క విషయం నేను చెప్పగలను ఏంటంటే, మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది సినిమా కావచ్చునేమో కానీ నాటకం మాత్రం కాదు. మిమ్మల్ని ఆలోచింపజేసేది నాటకం మాత్రమే. కాబట్టి అది నాటకాన్ని ఏదో ఉద్ధరించడం కోసం మీరు ఏం చేయనక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలంటే నాటకాన్ని ఉద్ధరించుకోండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. మరి ఇది ఇక్కడ ఈ స్టేజ్ మీదే నేను ఈ స్టేజ్ మీద కాదు, అక్కడ గ్రంథాలయం తుమ్మలపల్లి వీటి చోట అనేక సార్లు మేము నాటకాలు వేసాము. అసలు చెప్పాలంటే నాటక జీవితం నాకు స్టార్ట్ అయింది కేవలం విజయవాడలో అనిపిస్తుంది. నా సక్సెస్ అంతా విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. విశాఖపట్నం ఉన్నంతకాలం ఏమీ లేదు, మేము డిపార్ట్మెంటల్గా వేసుకునేవాళ్ళం తప్ప ఊరు వదిలి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మేము పతాకం ఎగరవేసిన విజయ పతాకం అంటే బాగుంటుందో ఏదైనా ఆలోచిస్తూ ఆగిపోయాను అనమాట. అంచేత చాలా సంతోషం. ముఖ్యంగా ఈ జి రాధాకృష్ణమూర్తి నాకు మంచి మిత్రుడైన, మేము ఆంధ్ర యూనివర్సిటీలో కలిసి థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నప్పుడు మేము యూత్ ఫెస్టివల్కి వెళ్ళాము, నాటకాలు వేసాము. చాలా మంచివాడైనా. మంచివాడు ప్రతివాడు మంచివాడు అనేస్తే ప్రమాదం, కానీ అది చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పతే ఎలా పెట్టాలి? ఏమైంది? మాట్లాడాలా? బాగా దొరికిందా? అయ్యో ఎలాగే ఇప్పుడు మరి ఆ లాయర్ అంటే సభ్యులు లేకడా వాయిదా పెట్టినట్టే ఇది గొప్ప లాయర్ గురించి పోలీసుకున్నాడు కాదు. ఆవిడ ఇవాళ కుటుంబంటే రేపు వాడు లోపలికి పోవడం కాదు. అవును బాగా పెట్టినారు. ఇంకా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఈ అమాయకత్వంతో నన్ను పిచ్చివాడిని చేస్తున్నాం. కూర్చో. ఇప్పుడు వంటగా డైమండ్ ఎక్స్ప్రెస్ కొన్నప్పుడు నువ్వేం చేశా?
రండి వచ్చాను ఇప్పుడు మన పెళ్ళి 35 సంవత్సరాలు దాటిపోతుంది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక్క రోజున ఎవరైనా మాట్లాడారా? ఎప్పుడు చావుతో నా చావుని కోరుకుంటారు. ఎందుకు మీరు వచ్చినాక మొగుడు పెళ్ళాలి, నువ్వు చస్తే వేడా అవుతుంది, నువ్వు ఎప్పుడు పోతావా ఏంటో అని ఎంత కోపంగా చెప్తే ఆవిడ మాంగళ్యం అంత గట్టిగా ఉంటుందిగా. లక్ష్మీదేవిలో రాగిని నాగేశ్వరరావు గారు చెప్పారు. అంటే నేను సుమంగళిగా పోతానన్నమాట. చెప్పేది లేకపోతే నేను పోయాక తమను రెండో పెళ్లి చేసుకొని కులకాలని అనుకుంటున్నారా? మాట్లాడాలి మీ మీద ఒట్టేసి చెప్తున్నా. ఒకవేళ నువ్వు కనుక నాకంటే ముందు పోతే నేను పిచ్చోడు అయిపోతాను. అంటే మీరు మళ్ళీ పెళ్లి చేస్తారా? ఏమో పిచ్చోడు ఏదైనా సరే సరే. అవును అందులో బాగా పడింది కదా, నువ్వు హ్యాపీయేనా? ఏమి తగ్గలేదు, బాధగా ఉంది. బాగాలేదుకే ఎందుకేమిటి? ఆ పద్ధతి నేను కనిపించినప్పుడల్లా ఆవిడ కాంతం గారు మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు? వచ్చాయి ఇంకా పెళ్లి చేయలేదా? వాడేమన్నారండి బాబు అని ఆ పద్ధతి ఆ లాయర్ వాళ్ళు మన అబ్బాయి గురించి ఎంత డామేజ్ మాట్లాడుకోవడం తెలుసా? ఏదో మన అబ్బాయికి ఇప్పుడు మంచి సంబంధం వాళ్ళు పెళ్లి కూడా చేయకూడదు. వాడు పెళ్లి చూడకుండానే ఆవిడ గారు పైకి అంతగాడు లోపలికి చూడాలని నా బాధ. బాగా సమంజసం. ఒక పని చేస్తా, మా అబ్బాయి పెళ్లి అయ్యేంత వరకు ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని పోస్ట్పోన్ చేయమని ప్రత్యేకాన్ని బయటికి లాగి చెవులో చెప్పొస్తా. ముగిదు అంటే తమరు ఇప్పుడు ఈ భక్తుగా వెళ్ళి పక్కన పోకాలనుకుంటున్నారా? చిన్న కాంతం అన్ని కాంతం చేస్తున్నాయి. ఇప్పుడు ఎదురింటోడు పక్కింటోడు చాలా లక్షలు ఉంటారు, మనం అవన్నీ పట్టించుకోము. మీకేమండి మగాళ్ళు? ఏమన్నా మీకేమండి మగాళ్ళు? ఒక్కసారి మగాళ్ళు కంటిన్యూ. మీరే మగాళ్ళు, మీరు వేదిక తప్పుకోగలరు, కానీ నేను ఆడతాను. అందులో కథ తల్లి ఊళ్ళో ప్రతి అర్థమైన మెదడు దర్శించాలి. మీ కూతురు ఇంకా ఉపన్యాసాలు చూడాలని కాబోయే కూడా వాళ్ళ ఎప్పుడు రాలంటే మనకి సిస్టర్ వర్షం ఉంది కదా, మనకే మాట్లాడాలి. నువ్వు మాట్లాడు. హలో వదిలి గారు బాగున్నారా? ఏం చేశారు మీరు? అదే పెళ్ళికొట్లని ఎక్కడికి వచ్చాయి? ఇదేంటి వద్దుందా? నీకు అసలు కూర్చుందా? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నా కొడుకు ప్రీవెడ్డింగ్ అని చెప్పి అర్థమైన ఊళ్ళో మీరు విసిరించి కొత్త బట్టలు, కొత్త వడ్డీ, గోల్డ్ చేయి అన్నీ కొనిపించి ఇప్పుడు నా కొడుకుతో పెళ్ళొద్దా? అసలు నా కొడుకు పెళ్ళి ఎందుకు వద్దన్నారే? నా కొడుకు మగాడు కదా, ఓకే నువ్వు అయిపోయాలి. సీలింగ్ ఏమంటుంది? దాని కూతురు పెళ్ళొద్దట, మగాడు కాదట. అయినా విషయం పెళ్ళైన తర్వాత కదా మొత్తం కలిపి ప్రీ వెడ్డింగ్ డేటింగ్ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరిపించాలి కదా, అలాగే ప్రీ వెడ్డింగ్ శోభనంగా జరిపించుంటే నీకు అనుమానం వచ్చిందిగా. అమ్మ నేను మాట వస్తానంటే అమ్మ మీరు కోపడద్దు, ఆవిష్కరణ చెల్లెమ్మా చెల్లెమ్మా ప్లీజ్. అయ్యో అంత మర్యాద మాట్లాడతారేంటి? చూడమని నా సంగతి నీకు తెలియదు. మా వీధిలో ఎవరిని అడిగినా చెప్తాను. చూడు, నేను వీధికి కూడా దగ్గరికి వెళ్ళాలంటే చాలు ముందు నా విధి నిండాల్సిందే. ఇదిగో అవసరమైతే నీ కూతుర్ని కిడ్నాప్ చేసైనా సరే నా కొడుకుతో పెళ్లి జరిపిస్తా. ఈ కాంతం అంటే ఏమనుకుంటావు? హలో మళ్ళీ నేను చూడమని కాదు నీ మొగుడిని. ఎంతకాలం ఉంటుంది దుకాణం?
నేను చెప్తూనే ఉన్నా, ప్రీ వెడ్డింగ్ డేటింగ్లు షూటింగ్లు మన కల్చర్ కాదు అని. నువ్వే మరొక సంబంధం దొరికింది, అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది, మీరేం మాట్లాడకండి అందరూ గురించి ఆ రిటైర్మెంట్ డబ్బులు మొత్తం వాడి చేతులు పోతుంది. వాడేమో ఆ అమ్మాయి మీద ఖర్చు పెట్టాడు. వాడు అమ్మాయికి 2 లక్షలు బట్టి బండి కూడా పెట్టాడు. ఆ బండితోనే వేరే వాడితో తిరుగుతుందట. వేరే బండి మీద తిరిగితే నీకు అభ్యంతరం లేదా? స్ట్రోక్ చేశాను. అవును, ఆ అమ్మాయి వేరే వాడితో తిరుగుతుందన్న విషయం మీ చెవిన వేసిన దొంగ గాడి కూడా ఎవరు? ఈ గాడి జీవితానికి కూడా అవునే. వాడికి ఆ విషయం తెలిసినప్పుడు వాళ్ళిద్దరిని నిలదీసి వాడి 4 తన్నులని బండి వాపస్ తెచ్చుకోవద్దు కదా. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం పద్ధతి కాదని విరమించుకున్నాడట. వాడు ఎంతైనా నా కొడుకు కదా. అందుకే నువ్వే మగాడి మీద ఊళ్ళో అందరూ వాడు అనేది. మీరు కూడా మాట్లాడుతున్నారా? నేనే కాదు, ఎప్పుడైనా అదే మాట్లాడతాడు. తెలియదు నా కొడుకుని వీడే మగాడు వీడే మగాడు అంటున్నాడు. పనికి మిమ్మల్ని కోపం వచ్చినప్పుడు వస్తువులు పగలగొట్టండి, తిరిగిపోతే అతికించుకోవచ్చు అండి. ఇప్పుడు నా మాటికి నన్ను గుమ్మేస్తుంటే నీ దాడి చెప్తుంది మళ్ళీ అతగదు. చూడు, లాభం లేదు. నువ్వు యోగాన్ని చేస్తావో మెడిటేషన్ చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఎలాగైనా సరే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మీరు ముందు పోలీస్ రిపోర్ట్ నోటీసులు లాంటి కేసులు టేకప్ చేయాలి. అయితే లాయర్ గారు కలిసి కోర్టులో కేసు చెప్పింది. ఇంత చిన్న విషయాన్ని కూడా కోర్టులో కేసులో లాయర్ తీరా కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత మన అబ్బాయిని ఫోన్లో నుంచోబెట్టి ఆ ఎగస్పాపి లాయర్ ఎవరాలా కాంతం గారి కొడుకైనటువంటి ఈ గోవిందు అసలు మగాడే కాదు మీకు పరుగు పోతుంది, జీవితంలో మన అబ్బాయికి పెట్టి కూడా కాదు. అయితే ఇప్పుడు తమరేం చేయలేరా? ఏం చేయలేదా? అందుకే అన్నారు చాటు కానీ మా వాళ్ళు మంచం మీద ఉన్నామంటే మంచం కింద ఉన్నామంటే ఈ గోపిక వద్దులే అంటే ఇప్పుడు మీరేం చేయలేదు. చెయ్యాలి. నేనే ఏదో ఒకటి ఆలోచించాలి. ఏదో ఒకటి తొందరగా ఆలోచించి చావు. ఏమన్నారు? ఏదో ఒకటి ఆలోచించు అన్నాడు. దానికి ముందు ఇంకేదో అలవాట్లు పొరపాటుగా ఆలోచించి చావు అన్నాడు. తెలియదు. మీరు నాకు క్లూ ఇచ్చారు. నువ్వునా? అర్థం కాదు ఏంటది? అదే నేను చచ్చేది సరే నా కొడుకు పెళ్లి జరిపిస్తాను. ఓకే, ఏమయ్యో నువ్వు వస్తే నీ ప్రాణం పోతుంది కానీ మన అబ్బాయి పెళ్లి ఎలా వస్తుంది? ఎలా పోతుందంటే నేను నా తలకాయ తీసుకెళ్ళి 20 పట్టల కింద పెడతాను, అప్పుడు పెళ్లి అవుతుంది. ఇచ్చిదాంతం నువ్వు రైలు కింద తలకాయ పెడితే నీ తలకాయ కట్ అవుతుంది కానీ గోవింద్ పెళ్లి ఎలా సెట్ అవుతుంది? నీ మీ తలకాయ తలకాయ అబ్బచ్చా మీరు కోతు ఊరికనే పోను. ఒక చీటీ రాసి మరిగిపోతాను. ఏమని? ఏమన్నా నా చావుకి కారణం ఆ దొంగ ముండ చూడమని, వెరీ గుడ్, దాని కూతురు, సూపర్, చాతగాని దాని మొగుడు, సూపర్, పైసా గోడ పనికిరాని నా మొగుడు. భలే, భలే, భలే.